పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం చెర్లపాలెం లోపల ఈ రోజు వచ్చిన సన్నాహక సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జీలను స్థానిక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులంతా కూడా తరిమి కొట్టడం జరిగింది. అసలు చెర్లపాలెంలోనే తన సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైనటువంటి ఆ పోరు అసలు ఎందుకు జరుగుతుంది? ప్రస్తుతం మనతో చెర్లపాలెం స్థానికులు ఉన్నారు. అసలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏంది అసలు ఈ రోజున అసలు ఇన్ఛార్జ్ వచ్చారు, అసలు ఆయన ఎవరు, ఎందుకు వ్యతిరేకించారు, అసలు మీ డిమాండ్ ఏంటిది? మీడియాకు దండం చెందుతున్నాండి. మా తిరుపతి రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అనేక సేవలు చేసుకుంటా వచ్చారు. మా ఝాన్సీ రెడ్డి గారు కూడా మా చెల్లపాలానికి అన్ని సేవలు చేశారు. కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యి మేడం గారికి లేనిపోని అని చెప్పి ఇవన్నీ ఇట్లా పుట్టించి సార్ను పక్కకు తోయడం జరుగుతుంది. దయాకర్ కోవట్ అంటే దయాకర్రావు కాదు, కోవట్ సారు ఎంతో కష్టపడి సారు ఉంటేనే మేమున్నాం, మాకు మంచి చెడు ఏదైనా మా ఊళ్ళో ఎలాంటి సమస్య జరగని సారు వచ్చి అన్నిట్లా మంచిగా మాకు అన్ని చేసిండు. చేయడం వల్లనే మేము ఈరోజు మేడం గారికి అంత మెజార్టీ ఇచ్చినాం. మా విలేజ్ నుంచి ప్రతి ఒక్కళ్ళం కష్టపడ్డాం, సారు చెప్పిన బాటలో నడిచినాం. సారును మాత్రం మీరు దూరం చేద్దండి. కోవట్ సారు కాదు, మీరు ఎవరెవరైతే చేరుకొని ఎవరినైతే మీరు మీ పార్టీని వద్దు, ఝాన్సీ రెడ్డి గారు టికెట్ కూడా రావద్దు అని ప్రయత్నం చేసిన వాళ్ళని ఇలా మీరు దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. అవన్నీ మీరు బంద్ చేయాలి. సార్ను మంచిగా చూసుకోండి. సార్కు ఏదైనా సమస్య ఉంటే కూర్చోండి, మాట్లాడండి. మీరు పెద్దోళ్ళు ఝాన్సీ రెడ్డి గారు అన్నారు, మీ మాట సార్ కూడా వింటాడు. కాబట్టి మీరు మంచిగా అన్ని చేసి మాకు న్యాయం చేయండి. మీరు ఒక పోరు లెక్క పెట్టుకొని అసలు మీరు అంటేనే మిమ్మల్ని అమెరికా పంపించాలి, ఆమెను టోపేసిపోతుంది, కొన్ని అనాల వద్ద తెలుస్తలేదు మేడం. మిమ్మల్ని చాలా బూతు మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. కనీసానికి మీ మీటింగ్ అంటేనే బస్సు ఎక్కనియకుండా పాలకుర్తిలో సీఎం గారు వస్తారంటే కనీసానికి బస్సు కూడా ఎక్కనియని అసలు పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బంది పడి మేము అందరినీ అంటే ఇప్పుడు ఝాన్సీ రెడ్డిని అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు పక్కన ఉన్నారా? అసలు ఆమె పక్కనే ఉండి ఆమె ఓటు వేయొద్దు అంటే మా బస్సు ముందు డ్యాన్స్ వేసి ఒక 2-3 గంటలు బస్సు కాలేకుండా చేసినా కూడా మేము ఎంతో బాధపడి మీ మీటింగ్ సక్సెస్ చేసినాం. మా సార్ ఏ రోజు కూడా మీకు అన్యాయం చేయలేదు. కోవట్టు మీరు కొత్తగా చేర్చుకున్న వాళ్ళందరూ మీకు కోవట్లే, వాళ్ళంతా దయాకర్ దగ్గర పనిచేసిన వాళ్ళే. కాబట్టి వాళ్ళని మీరు అందరినీ చూడండి, కొత్త పాత అన్ని కలుపుకొని పోయి సార్ను మాత్రం మీరు ఏ రోజు బాధ పెట్టొద్దు. మీ దగ్గర ఉన్నాడు సారు, అన్ని చేసిండు, విలేజ్లో అన్ని చూసుకున్నాడు, మాకు మంచి చెడు అన్ని చూసుకున్నాడు. కాబట్టి మీరు అందరు సార్ను మాత్రం ఏ రోజు బాధ పెట్టొద్దు. ఈ రోజు మాకు అధ్యక్షుడు మాకు కాంగ్రెస్ మీటింగ్ ఉన్న రమ్మంటే మేము పోయిన క్రమంలో సార్ లేడు ఏంది అని మేము చెప్పినాం. అడిగేసరికి సార్తో మీకేంది, మేము వచ్చినాం కదా అని అన్నారు. సార్ లేకుండా మేము మీటింగ్ నడవనియం. మాకు ఇంపార్టెంట్, మాకు సార్ కావాలి. మాకు సార్ లేకుండా మీరు ఎవరు ఇవాళ ఈయన రాఘవరెడ్డి ఎవరు, వీరెవరు, వాళ్ళెవరు, వీళ్ళందరూ ఎక్కడో వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా నిన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులే వీళ్ళంతా. వీళ్ళని పట్టుకొని మీరు వచ్చి ఇలా మాకు మీటింగ్ అంటే మేము ఎందుకు వింటాం? మా సారు కావాలి. మా సార్ లేకుండా మేము మీటింగ్ చేయనియం అని చెప్పినాం సార్, చెప్పినాం మేడం. కాబట్టి మీరు దయచేసి పెద్ద మనసుతోటి కూర్చోండి, మీరు సార్ను చర్చ చేయండి, మీరు మంచిగా అభివృద్ధి బాటలో చెల్లపాలని నడిపించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఎన్నికల ముందు, ఎలక్షన్ల ముందు ఝాన్సీ రెడ్డి వచ్చినప్పుడు ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కానీ నాయకులంతా ఉన్నారా? ఆమె చుట్టే ఉన్నారా? మీరు అందరు ఉన్నారా అప్పుడు? అసలు మేము వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు వచ్చి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఇది చేస్తారు కానీ సరే. అయినా పాపం ఈయన 10-20 ఏళ్ళ నుంచి ఈయన తిరుపతి రెడ్డి గారు మాకు మన నాయన కానించి వాళ్ళ కానించి కూడా ఆయన దాని గురించే ఈయన వచ్చిండు ముందుకు. ఈయన వస్తే ఈయన మాకు నిర్వహి, ఈయన మా పెద్దమ్మ గెలిపాలి. అమెరికాలో ఉన్నది ఈమె గారు, మాకు రాలేదు. అది ఒకసారి మధ్యాహ్నం వచ్చి ఏం చేసిందంటే బడి కట్టించింది. బడి కట్టించా మంచిదే, మన రాను మీరంటే మంచిది, సంతోషం. మీరు అక్కడ ఉన్నారంటే మంచి ధనవంతులు, మీరు మీ తాతల మీ వెనకాల నుంచి ఉన్నారు, సరే సంతోషం, మీరే ఉండాలని చెప్పి మేమన్నాం. ఈయన తిరుపతి రెడ్డి గారే ముందు వచ్చి చెప్తే ఇక ఈయన అన్ని నడిపించుకుంటా, ఖర్చులు పెట్టుకుంటా, మనం నడిపించుకుంటా చేసుకుంటా పోతా అంటే కూడా ఆయన మాట మీద మేము వచ్చి ఆయనతోనే ఏ ముందుకు వచ్చింది. మన ఓటు పోకుండా మన కాలనీ కానీ చెర్లపాలెంలో ఎక్కడ కానీ మన ఊరు మనకి ఎమ్మెల్యే కావాలి అనేది మేము పట్టుబట్టి ఇంకో పార్టీ లేకుండా చేసి మేము గెలిపించుకుంటే ఇవాళ ఆయననే దూరం చేస్తే మాకు చాలా బాధ వచ్చి. ఝాన్సీ రెడ్డికి మీరు చెప్తలేరా ఇట్లా ఎందుకు రాణిస్తలేరండి, మమ్మల్ని దగ్గర రాణిస్తలేరు, మమ్మల్ని ఆమెతో మాట్లాడేందుకు రాణిస్తలేరు.
వాళ్ళే ముందుకు వచ్చి అక్కడే మాట్లాడు అటే తీసుకుపోడు తప్ప మా ఆటోటోళ్ళు ముందుకు వచ్చి ఆమెను అడుగుదామంటే అడగనిస్తాను ఏంటంటే పోనీ పోనీ పోలీసు వాళ్ళు ఉండా నాయకులు ఉండా ఇది కథ ఎక్కడ మేము ఎలా మాట్లాడు మా ఊళ్ళో మీటింగ్ పెట్టేప్పుడు మేము మాట్లాడవద్దా మా కష్టం మేము ఇష్టం వెళ్తాం చెప్పుకోవాలి మా బాధ వెళ్తాం చెప్పుకోవాలి ఆయన ఆ పిల్లగాడే తిరుపతి రెడ్డి మరి ఈ మేడం ఎప్పుడు వచ్చినంత మాట్లాడి రాది ఆ పోలీసు వాళ్ళు ఎంబడి ఆ నాయకులు ఎంబడి నూక్కపోడు ఇదే కథ 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర వెళ్ళిపోతుంది ఇంకెన్నటి మాట్లాడాలి ఏం చేయాలి మీటింగ్ పెట్టున్నట్టు మాకు తిరుపతి రెడ్డి వచ్చి మాట్లాడేదని చెప్తే తప్ప లేదు మీటింగ్ లేదని చెప్పి మేము ఆయన తీసి దగ్గర నువ్వు ఎవరే నువ్వు మాకు అధ్యక్షం ఎవరు మాకు ఆయన ఉండగా మీరెవరండి అని చెప్పి మేము ఇంకా మంచి కష్టం ఆయన తీసేసినాం కుర్చీలు కూడా తీసేసినాం టెంట్ కూడా తీసేసినాం ఆయన వస్తేనే మాట్లాడతాం ఆయన లేకపోతే మీరు కూడా అంతా మా ఊళ్ళే మీరు ఇద్దరు కానీ మంచిగా కలిసి ఉండాలి ఆయన దూరం అది కాదండి ఈడ కాలినగా ఇల్లు వచ్చినాయి అదే గద్దె కట్టించారు ఆ పలక మీద పెట్టు ఆయన మార్కెట్ చైర్మన్ ఆయన పలక మీద ఆయన పేరు వద్దా ఎందుకు వద్దు అడిగితే వాళ్ళ ఆ మేడే వద్దన్నది అనొచ్చా మేడే పట్ట అనొచ్చా ఆమెను గెలిపించారు కదా మరి ఆమె మళ్ళీ ఇవాళ ఇట్లా మారింది కదా మాట్లాడు ఎందుకు వరకు మాకు అందుకనే మేము బహిష్కరణ చేసినాం. అసలు ఎలక్షన్ల ముందు అసలు ఈ ఊరంతా తిరిగింది కదా సొంత ఊరు అనేది ఏమేం చెప్పింది నిజంగా అవి చేయలేదా ఎందుకు మీరు ఏమేమి చెప్పినా ఆమె ఎలక్షన్లు ఎమ్మడైనా కూడా ఊరి వదిలే ఆయన తిరుపతి రెడ్డి మమ్మల్ని పట్టుకొని తిప్పాడు తప్ప ఆమె ఊళ్ళో తిరిగినా లేదు ఆమె ప్రచారం చేసిన లేదు. ఇప్పుడు ఆయనే తిరిగిడు ఆయన బాధ్యత ఏమైనా మేము తిరుక్కుంటూ వచ్చాను ఇవాళ ఏరేటోళ్ళను ఏరియా పార్టీ ఆయన ఇవాళ వచ్చిన ఆయన మాకెన్నడూ కంటికే కానరాలి. నువ్వు ఏ పార్టీలో నువ్వు ఎన్న పని చేసినావు నువ్వు ఇవాళ వచ్చి నాకు ఇన్సార్జ్ తీసుకొని వచ్చినట్టే నువ్వు ఎవరు ఇన్సార్జ్ చేయవు. ఆయన వచ్చినా కూడా మేము ఏమలేదు అసలు ఆయన ఏడి మాకు నువ్వు ఓటప్పుడు లేవు నువ్వు గెలిపించినప్పుడు లేవు నీ ముఖమైనా నాకు కనపడదా ఇవాళ ఎట్లా వచ్చినావు నువ్వు దేని గురించి వచ్చినావు మా ఊరికి ఇవాళ బాగు చేస్తే అనుకొచ్చాను ఈ సైడ్ కాలం లేక మేము చేస్తాను. ఇప్పుడు ఈ లైట్లు పోయి ఇప్పుడు 6 నెలలు అలా 6 నెలలు లైట్లు పోయి చీకట్లా తిరగకుండా ఇంటనే పంటాను అట్లా మా ఇబ్బందిలో మేము పడతాను. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతాయని ఏది చెత్త బండి తిరగక ఊళ్ళే చెత్త బాలు చెత్త కూడా ఎక్కడ ఎవరింటికాడ ఒక మూటలు కట్టాడు పెట్టాడు అటువంటి అప్పుడు లేదు సాయి నేను దానికి వచ్చిన నేను పార్టీ అధ్యక్షునికి వచ్చానంటే నువ్వు పార్టీ ఇవ్వండి నువ్వు ఇవ్వరు అసలు ఇవ్వని పార్టీ ఇవ్వని నువ్వు ఎందుకు వచ్చినట్టు నువ్వు వచ్చినా కూడా ఆయన తీసుకొని వస్తే మంచిగా ఉండేదండి. ఇది కథ అంతా నడవపోవు నువ్వు వచ్చుడు మాకు అసలే మాకు గాని రావు ఇంతవరకు మాకు గాని ఇవాళ వస్తే మేము మీటింగ్ కాదన్నాం. మీటింగ్ ఎక్కడ నడవద్దు అసలు ఆయన వచ్చినాడే మీటింగ్ లేకపోతే గెలిచినా ఉంటాం. ఇప్పుడు ఆమె గెలిచి మాత్రం మమ్మల్ని చేసింది ఏమి లేదు ఊరిని మాకు ఉద్ధరించిన పని ఏం లేదు. మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉన్నది. నువ్వు వచ్చి మాకు ఇక్కడ ఏం చేసింది ఏం లేదు. నిన్ను గెలిపించినాం నెత్తినెత్తుకున్నాం కానీ దగ్గరికి తొరూరుకు వచ్చిన మమ్మల్ని మాట్లాడినా కూడా పోలీసులు ఇరగను కేసుడు నాయకులు ఇరగను కేసుడు ఆయన మమ్మల్ని కంటి కానిచ్చలేదు ఆమె మమ్మల్ని మాట్లాడలేదా పోయినా అర్థంగా ఫోన్ ఒక 40 రూపాయలు వస్తావు 40 రూపాయలు పెట్టుకుంటాను వస్తాను ఇలా అంటాను. ఇది మొత్తానికైతే చెర్లపాలెం స్థానిక కాంగ్రెస్ శ్రేణుల ఆవేదన మొత్తంగా 2 ఏళ్ల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. అడగడానికి వెళ్తే తమపై దౌర్జన్యపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో పనిచేసినటువంటి నాయకులందరినీ పక్కన పెట్టి పార్టీల నుంచి ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకి అందలం ఎక్కిస్తూ కూడా పూర్తిగా శ్రేణులందరినీ కూడా అసంతృప్తికి గురి చేస్తున్నారంటూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ చెర్లపాలెం తొర్రూరు.